నాకు కులపిచ్చి లేదు, నాకు కాపు కులపిచ్చి లేదు. నాకు కాపు కులం మీద గౌరవం ఉంది, ఖచ్చితంగా గౌరవం ఉంది, తప్పి కాదన్ను. అలాగే నాకు నా దళితుల కులం మీద గౌరవం ఉంది. ఒక కులాల్ని వేరు చేసే రాజకీయం కాదు, కులాల్ని కలుపుతూ అభివృద్ధి సాధించాలన్నది జనసేన ఉద్దేశం. ఇలాంటి ఉన్నతమైన ఆశయాలతో వస్తే తోట త్రిమూర్తులు గారు లాంటి వ్యక్తులు వచ్చి మీరు వస్తే జనసేనలోకి రండి అంటే నేనైతే మీ కనుసైగలో ఉన్నట్టుగా పవన్ కళ్యాణ్ని వాళ్ళ అన్నయ్య మాట ఏంటి, మీ మాట ఏమిటి ఏమనుకుంటారు మీరు? అంటే మీరు ఏంటి మనకి ఎక్కువ అనుకుంటారా తోట త్రిమూర్తులు గారిని? ఇంకా మీ మీద మర్యాద ఉంది కాబట్టి, నా సంస్కారం ఉంది కాబట్టి జాగ్రత్తగా మాట్లాడుతున్నాను. దయచేసి మీ మాటలను ఉపసంహరించుకోండి. ఇంకా మీరు తెలుగుదేశం నాయకులకి బానిసగిరి చేసింది చాలు. నేను బానిస చెర నుంచి విముక్తి చేయడానికి వచ్చాను మిమ్మల్ని. ఇంకా మీరు తెలుగుదేశం నాయకులకి జగన్మోహన్ రెడ్డి గారికి ఊడిగం చేస్తారంటే, మీరు బానిస బతుకుతారంటే బతకండి, దాన్ని ఎవడు కాదండి. తోట త్రిమూర్తులు గారు ఆలోచించేది తెలుగుదేశం తాలూకు వాళ్ళకి వాళ్ళు వేసిన సంఖ్యలకు బందీలు. మీరు బందీలైతే బందీలు అవ్వండి. అరే కొత్త తరాలను లేపుతుంటే మీరు నన్ను ఆపుతారంటే మీరు ఒక్కొక్కళ్ళకి పౌరుషం ఉండాలి. మీకు ఏం పుట్టుకు మీరు? కోనసీమ పుట్టుకు పుట్టలేదా మీరు? పౌరుషం లేదా మీకు? మార్పు కోరుకోవట్లేదా మీరు? ఏం మాట్లాడారు? మొత్తం దోచేసి ఏం అభివృద్ధి చేశారు? ఇంత మాట్లాడుతూ ఉన్నారు ఒక్కొక్కళ్ళు. విసుగొచ్చింది నాయకుల చేత మాట్లాడాలి. ఎంతసేపు పోయినసారి ప్రజారాజ్యం పార్టీ వచ్చినప్పుడు సామాజిక మార్పు కోసం వచ్చినప్పుడు ఆ రోజు చంపేశారు, సొంత వాళ్ళని చంపేశారు, బయట వాళ్ళు చంపలేదు. దాన్ని చిరంజీవి గారికి ఏమైనా డబ్బులు అవసరమా? ఈ మూడు మాట్లాడతారు. మాకేమైనా డబ్బులు అవసరమా రాజకీయాలు? మేము జగన్మోహన్ రెడ్డి అనుకుంటారా బీఫామ్ టికెట్లు అమ్ముకోవడానికి? 10 మంది చేత ఊడిగం చేయించి మళ్ళీ ఒకరికి టికెట్లు అమ్ముకునే దుర్గతి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ నాయకులకు పట్టిందేమో కానీ అన్న చిరంజీవి గారికి అని మనకి జనసేనకి పట్టలేదు. గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం మోచేతి నీళ్లు తాగాలంటే తోట త్రిమూర్తులు గారు మీరు తాగండి, సంతోషం, ఎవడు కాదండి. తెలుగుదేశానికి మా సహకారం ఇస్తే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి వచ్చాను, అందుకనే ఏం ఆశించాల. సత్తా చెప్పడానికి వచ్చాను, సత్తా చూపించడానికి నిలబడ్డ వాళ్ళకి, తీసుకోవడానికి కాదు. మీలాగా ఎంగిలి మెతుకులు ఇస్తరాకుల మీద వేసుకునే తత్వం మాకు లేదు. జాతి గౌరవం నిలబెట్టడం నేర్చుకుని తోట త్రిమూర్తులు గారు. ఫస్ట్ జాతి, మీరు ఏ జాతో